ఇచ్చింది ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు ఆవిడ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు కవిత అయితే మార్చి 15న అరెస్ట్ అయ్యారు సుమారుగా 6 నెలలు కావస్తోంది తిహార్ జైల్లోనే కవిత జైలు జీవితం గడుపుతున్నారు పలుమార్లు సిబిఐ ఈడీ కస్టడీకి తీసుకొని విచారించింది చాలా వరకు కూడా తనకి గుడ్ న్యూస్ ఉండబోతోంది ఎందుకంటే ఇది పొలిటికల్ ప్రొవోకేటెడ్ కేసుగా తను చెప్పడం జరిగింది కావాలనే రాజకీయ కుట్రలో భాగంగా తను అరెస్ట్ చేశారంటూ కూడా పలుమార్లు ఆవిడ కొన్ని చెప్పడం జరిగింది ఏకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పలుమారు అదే మాట్లాడారు అయితే సుమారుగా 6 నెలలు కావస్తోంది తిహార్ జైల్లోనే కవిత ఉంది అయితే ప్రస్తుతం కవిత ఆరోగ్యం క్షీణించినట్టుగా తెలుస్తోంది సుమారుగా ఆవిడ జైలుకు వెళ్ళిన రోజు నుంచి ఇప్పటి వరకు 10 కిలోల బరువు తగ్గారట చాలా నీరసంగా కూడా ఉన్నారట ఎయిమ్స్లో ప్రస్తుతం కవితకు వైద్య పరీక్ష నిర్వహించారు వైద్యాధికారులు ఇక కవిత అనారోగ్యంపై భర్త అనిల్ కంటతడి పెట్టాడు ఎయిమ్స్లో కవితను చూసి అనిల్ భావోద్వేగానికి గురయ్యాడు 4 నెలల్లో 10 కిలోల బరువు తగ్గారు కవిత జైల్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు కవిత ఇక డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా టెస్టులు కూడా చేశారు డాక్టర్లు ఇక పరీక్షల తర్వాత తిరిగి నిన్న సాయంత్రమే జైలుకు తరలించారు సో మొత్తం మీద సుమారుగా 4 నెలల నుంచి కూడా కవిత జైల్లోనే మగ్గుతోంది జైల్లోనే తిహార్ జైల్లోనే ఉంది పలు రకాలుగా ఆవిడ ఇబ్బందులు పడుతున్నట్టు కూడా మీడియాకు చెప్పడం జరిగింది అటు కోర్టు జడ్జి మీద కూడా చెప్పడం జరిగింది బుక్స్ ఇవ్వడం లేదు తనకు సరిపడా ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు దోమలు కూడా ఉన్నట్టుగా తాను చెప్పడం జరిగింది నా అనారోగ్య పాలైంది కవిత ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు ఎయిమ్స్కి తరలించారు పోలీస్ అధికారులు జైలు అధికారులు తర్వాత ఎయిమ్స్లో తనకి టెస్ట్ చేశారు సో తర్వాత తిరిగి అంటే ఇక్కడ దోమలు ఉన్నాయని చెప్పి కవిత చెప్తున్న నేపథ్యంలో టైఫాయిడ్ మలేరియాకు సంబంధించిన టెస్ట్ కూడా నిర్వహించారు డాక్టర్లు సో అంత సేఫ్గా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది సో మొత్తం మీద దానికి పూర్తి హెల్త్ రిపోర్ట్ రావాల్సి ఉంది దానికోసం ఎదురు చూస్తున్నారు అటు బీఆర్ఎస్ శ్రేణులు తర్వాత కవిత కుటుంబీకులకు సంబంధించి కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ముఖ్యంగా కవిత ఆరోగ్యం క్షీణించడంతో సుమారుగా 10 కిలోల బరువు తగ్గిందట అయితే తన ఆరోగ్యం క్షీణించడంతో భర్త అనిల్ కంటతడి పెట్టాడు సో కవిత సుమారుగా 4 నెలలుగా తిహార్ జైల్లోనే మగ్గుతోంది పలుమార్లు సిబిఐ ఈడీ కస్టడీ తీసుకొని విచారించింది సో తను చాలా క్లియర్గా చెప్పిన ఒక అంశం ఏంటంటే రాజకీయ కుట్రలో భాగంగా తనను జైల్లో వేసినట్టుగా కవిత చెప్పింది నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని కూడా చెప్పింది పలుమార్లు కేసీఆర్ కూడా తన ప్రసంగాల్లో కూడా తన కుమార్తె కడిగిన ముత్యంలో బయటకు వస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది కానీ ఈరోజు చూస్తే కవిత ఆరోగ్యం క్షీణించింది ఎయిమ్స్లో పరీక్ష నిర్వహించారు డాక్టర్లు తిరిగి సాయంత్రం మళ్ళీ తిహార్ జైలుకు తరలించారు ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ సో ప్రస్తుతం కవిత ఆరోగ్యం ఏ రకంగా ఉంది హెల్త్ రిపోర్ట్ ఏమైనా బయటకు వచ్చిందా అధికారులు అంటే డాక్టర్లు ఎటువంటి టెస్టులు చేశారు దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కవిత ఆరోగ్య పరిస్థితి మీద కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన ఉంది అలాగే భర్త అనిల్ కుమార్ కూడా చాలా ఆందోళన పడుతున్నారు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగైతే దాదాపుగా 100 రోజులు పైగానే ఆమె తిహార్ జైల్లో ఉన్నారు మరి పట్టు పరుపులు ఏసీలలో తిరిగే ఏసీ కార్లలో ఏసీల్లో ఉండే ఆమెకు ఈ ఢిల్లీ వాతావరణం అస్సలు పడలేదు ఇక్కడ ఢిల్లీలో జైల్లో తిహార్ జైల్లో పరిస్థితి చాలా వరస్ట్ గా ఉంది ఇక్కడ ఆమెకి సరైన సదుపాయాలు లేవు ఆమెను సరిగా చూసుకోవడం లేదు ఈ నేపథ్యంలో ఆమె ఆహారం కూడా సరిగా లేకపోవడం వీటన్నిటి నేపథ్యంలో ఆమె బరువు దాదాపు 10 కిలోలుగా తగ్గిపోయారు దాంతో పాటు ఇక మరొక విషయం ఏంటంటే ఇక డీహైడ్రేషన్ అవడం ఆమెకి ఒక 4 రోజుల క్రితం బాడీ డీహైడ్రేషన్ అయిన నేపథ్యంలో ఆమెను తిహార్ జైలుకి తరలించారు తిహార్ జైలు నుంచి దీన్ దయాళ్ హాస్పిటల్ తరలించి అక్కడ వైద్య సేవలు అందించడం జరిగింది ఆమె ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆమె హాస్పిటల్ తరలించి వైద్య సేవలు అందించి మళ్ళీ తిరిగి తిహార్ జైలుకి తీసుకొచ్చారు ఫీవర్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు మరి ఈ నేపథ్యంలో కోర్టుకి విన్నవించారు కవిత తరపున లాయర్లు ఆమె ఆరోగ్య పరిస్థితి మీద చెకప్స్ మెడికల్ చెకప్స్ చేయించాలి అని చెప్పడంతో ఇక రోజు అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా తిహార్ జైలు అధికారులను ఆదేశించారు ఆమెకి ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ ఢిల్లీలో మెడికల్ చెకప్స్ చేసి ఆ రిపోర్ట్స్ తమకు సమర్పించాలని చెప్పేసి అన్నారు ఇది ఒక రకంగా ఎయిమ్స్ లో చెకప్స్ మళ్ళీ అక్కడ రిపోర్ట్స్ తెప్పించడం అంటే ఆమెకు ఒక రకంగా బెయిల్ రావడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఆరోగ్యం మనిషికి జీవించే హక్కు ఉంది కాబట్టి మేము బెయిల్ ఇస్తున్నాం అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఆయన ఆరోగ్యం రీత్యా చెప్పడం జరిగింది కోర్టు మరి ఈ నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనారోగ్యం కారణంగా ఆమెకు బెయిల్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఆమెకి ఎయిమ్స్ లో వైద్య చికిత్సలు జరుగుతున్నాయి టెస్టులన్నీ చేస్తున్నారు అక్కడి నుంచి దాదాపుగా 2 రోజుల నుంచి ఎయిమ్స్ లో టెస్టులన్నీ చేయడం అలాగే అక్కడ ఆమెకు
లో బీపీ ఉన్న నేపథ్యంలో ఇది చాలా రామకృష్ణ తీవ్రమైన ఇంకా కూడా పరిణామాలకు ఎయిమ్స్ లోనే దారితీస్తుంది. చికిత్స అందిస్తున్నారా? ఇంకా కూడా ఎయిమ్స్ లో ఉన్నారు కవిత? స్టిల్ ఎయిమ్స్ లో ఉన్నారు కవిత. ఈ రోజు చికిత్సల అనంతరం, టెస్ట్ల అనంతరం ఆమెను తిరిగి తిహార్ జైలుకి తీసుకెళ్తారని సమాచారం అందుతుంది. మరి ఎటువంటి కవిత హెల్త్ ఆరోగ్య రిపోర్ట్స్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే తన ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎందుకు ఈ రకంగా గురవుతుంటే ఎందుకు కారణం చెప్తున్నారు అంటే మెంటల్ స్ట్రెస్ డెఫినెట్ గా ఉంటుంది, జైల్లో ఉన్నారు కాబట్టి డిప్రెషన్కి వెళ్ళి ఉంటారు, కానీ ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉన్నట్టు చెప్తున్నారు అధికారులు? ఆరోగ్య పరిస్థితి మీద చూసుకున్నట్టుగైతే ఆమె ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఆమెకు స్ట్రెస్ లో ఉన్నారు, బాగా డీప్ స్ట్రెస్ లో ఉన్నారు. ఆమెకు వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. ఆమె హెల్త్ బులెటిన్ కి సంబంధించి కోర్టుకి సమర్పిస్తారు తప్ప బయటకు చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ తోనే ఇప్పుడు కవితకి అన్ని టెస్టులు చేస్తున్నారు కాబట్టి ఆ హెల్త్ రిపోర్ట్ అనేది కోర్టుకి సమర్పిస్తారు. కోర్టు ద్వారానే హెల్త్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది తప్ప నేరుగా డాక్టర్స్ బయటికి చెప్పే అవకాశం అయితే లేదు. అయితే ఆమెకు జైలు వాతావరణం పడకపోవడం, ఇక్కడ ఫుడ్ పడకపోవడం, అలాగే తీవ్రమైన ఆందోళన, దాదాపు 100 రోజులకు పైగానే జైల్లో మగ్గిపోవడం, ఇటు నేపథ్యంలో కొంత ఆమె డిప్రెషన్ కి గురయ్యారు. ఆ డిప్రెషన్ వల్ల ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో భర్త అనిల్ కూడా తనతో పాటే ఉన్నారా? కలిసారా ఆవిడ్ని? భర్త అనిల్ ఇక్కడే ఉన్నారు. మొన్న కళ్ళు తిరిగి పడిపోయినప్పుడే ఇంటిమేట్ చేశారు ఆమెకి, ఆయనకి తిహార్ జైల్లో కళ్ళు తిరిగి పడిపోయారు కవిత. వెంటనే కుటుంబ సభ్యులకి ఇంటిమేట్ చేయడంతో భర్త అనిల్ వెంటనే హుటాహుటిన అక్కడ చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడ ఢిల్లీలోనే ఉన్నారు, ఆమెను కలుస్తూనే ఉన్నారు రోజు. మరి ఈ హాస్పిటల్ కి ఎయిమ్స్ కి తీసుకొచ్చినప్పుడు మాత్రం భర్త కూడా ఆమెతో పాటే ఉన్నారు. భర్త ఆమెతో పాటు రావడానికి అనుమతి ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో కొంత మోరల్ సపోర్ట్ ఆమెకు ఉంటుంది అని చెప్పేసి ఈ నేపథ్యంలో భర్త అనిల్ చాలా కన్నీరు మున్నీరై బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి. మరి ఈ నేపథ్యంలో ఆమెకు ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ అయితే దొరికే అవకాశం ఉంది, బెయిల్ వస్తుంది, కంగారు పడదని చెప్పేసి లాయర్లు కూడా ఆయన్ని ఓదార్చుతున్నారు. రైట్ రామకృష్ణ. సో మొత్తం మీద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో సుమారుగా 4 నెలల నుంచి కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం క్షీణించిందట. సుమారుగా గతంలో కూడా డిహైడ్రేషన్ గురైన నేపథ్యంలో దీన్ దయాల్ హాస్పిటల్కి కూడా తరలించారు. అక్కడ చికిత్స నిమిత్తం తర్వాత తిరిగి తీసుకొచ్చి తిహార్ జైల్లోనే ఉంచారు. అయితే ప్రస్తుతం నిన్న కూడా ఆవిడకి కొంత అనారోగ్య పాలయ్యారట. ఆ తర్వాత ఎయిమ్స్ అంటే ఇక్కడ ట్రయల్ కోర్టు జడ్జి ఇచ్చినటువంటి కవేరి భవేజా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తనకి పూర్తి స్థాయిలో హెల్త్ చెకప్ చేసి రిపోర్ట్ సమర్పించాల్సిందిగా కోరారట. ఈ నేపథ్యంలోనే తనకు సంబంధించి 2 రోజులుగా టెస్ట్ నిర్వహిస్తున్నారట ఎయిమ్స్ హాస్పిటల్లో. ప్రస్తుతం ఇంకా కూడా తను ఎయిమ్స్లో తెలుస్తోంది. సో ఎయిమ్స్లో ప్రస్తుతం టెస్ట్ నిర్వహిస్తున్నారు. అయితే తనకి అనారోగ్యం కారణం పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి చింతన, కొంత స్ట్రెస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీంతో పాటుగా అక్కడ దోమలు కూడా ఉన్నట్టు గతంలో కవిత చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మలేరియా టెస్ట్ కూడా చేస్తున్నారు, డెంగ్యూ టెస్ట్ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. సో సుమారుగా కవిత మార్చి 15న అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు ఇక్కడ హైదరాబాద్ తన నివాసంలో. ఇక్కడి నుంచి తరలించి తిహార్ జైల్లో అంటే తన కస్టడీలో పూర్తిగా ఈ సమయం అంతా కూడా 4 నెలలు కావస్తోంది. ఈ 4 నెలల సమయంలో తను 10 కిలోలుగా బరువు తగ్గినట్టుగా డాక్టర్లు తెలిపారు. సో మొత్తం తన అనారోగ్యం పాలైందంట. సో ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మా ప్రతినిధి చెప్తున్నట్టుగా అనారోగ్యం కారణంగా అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పైన బయటకు వచ్చారు. ఇంటర్మ్ బెయిల్ ద్వారా ప్రస్తుతం ఆయన బయటే ఉన్నారు. అయితే ఇది సేమ్ సీక్వెల్గా కవిత కూడా ఉండొచ్చేమో అని ఒక అనుమానం, కొంత ఉత్సాహం కూడా కొంత కనబడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే అనారోగ్యం జీవించే హక్కు ఎవరికైనా ఉంటుందనేది డెఫినెట్గా మనకు కోర్టులు చెప్పేటువంటి మాట. సో ఈ నేపథ్యంలో కవిత అనారోగ్య పాలైంది కాబట్టి తనని బెయిల్ ద్వారా బయటకు తీసుకొస్తారు అనే తన తరపు లాయర్లు చెప్తున్నారట. చూద్దాం మరి ఏం జరుగుతోంది. ఒకవైపు తన అనారోగ్య పాలైందన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఆందోళన కూడా ఉంది. మరోవైపు అనారోగ్యాల కారణంగా ఒకవేళ కనుక కోర్టు మానవతా దృక్పథంతో కొంత జీవించే హక్కున్న నేపథ్యంలో అనారోగ్య బారిన పడింది కాబట్టి బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా